ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భగవంతుడా, కాసేపు ఓర్చుకోగలిగితే మైథిలి పెళ్ళైపోతుంది. పొరపాటు నేను కింద పడిపోయానా ఈ పెళ్ళాగిపోతుంది. లేదు, నా ప్రాణం పోయినా మైథిలి పెళ్ళయ్యేంత వరకు నా బాధను బయట పెట్టను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపఫ్ఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్తా జ్వలంతి. ఆంటీ, ఆ గుణశేఖర్ క్లైమాక్స్కి వచ్చినట్టున్నాడు. కానీ ఏం ప్రయోజనం? మొత్తం తాళి కట్టబోతున్నాడే. బాబు, మాంగళ్యధారణ కానివ్వండి. గట్టి మేళం బాబు. నొప్పిని భరించలేకపోతున్నాను. అయం ముహూర్తస్సు మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. అమ్మా! ఏమండి, ఏమైందండి? అయ్యో, ఏమండి? అమ్మా! నాన్న, లేవండి. అంకుల్ ఏమైంది? అంకుల్ నొప్పిగా ఉంది, కడుపులో నొప్పి. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది? అయ్యో, ఏమైందండి? పాపం కడుపు నొప్పంట ఆంటీ. తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాడు. అయ్యో, శుభవాని పెళ్లి జరగబోతుంటే అర్ధాంతరంగా ఈయన అడ్డం పడ్డమేంటండి? ముందు హాస్పిటల్కి ఫోన్ చేయండి. వద్దు వద్దు, ఈ పెళ్లి జరగాలి, ఈ పెళ్లి జరగాలి జరగాలి. అమ్మా అమ్మా, మైథిలి మండపం మీదకి వెళ్ళమ్మా. నాన్న, ఈ పెళ్లి జరగకుండా మాత్రం నేను హాస్పిటల్కి వెళ్ళనమ్మా. ఏంటి నాన్న ఆ మాటలు? నా పెళ్లి ఈ రోజు కాకపోతే రేపైనా జరుగుతుంది. ముందు మన హాస్పిటల్ వద్దు వద్దు. బంటి, అంకుల్ లేవండి. ఏమైందండి? సుభద్ర గారు, మీ ఇంట్లో కుంకుడుకాయలున్నాయా? ఉన్నాయమ్మా. వెళ్ళి అర్జెంటుగా కుంకుడుకాయల రసం తీసుకురండి. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల మనిషి ప్రాణాలు పోయేలా ఉంటే కుంకుడు రసం తీసుకురండి, అదేదో తీసుకురండి అంటున్నావు. నువ్వేమైనా డాక్టర్వా? చూడండి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన కేరళ డాక్టర్ ఒకరు అత్యవసర సమయంలో ఎలా వైద్యం చేశారో నేను ఒకసారి చూశాను. దయచేసి మీరు కామ్గా ఉండండి. కాస్త దీనికి గాలి ఆడనివ్వండి. నాకేం కాదమ్మా, మీరు బాధపడద్దు. నాకేం కాదు. నాన్న, మీకేం కాదు నాన్న, నీకేం కాదు. మీరు క్షేమంగా ఉంటారు. ఆ తర్వాతే నా పెళ్లి. తప్పుకో, ఇదిగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.